ఐపీఎల్కు 16 ఏండ్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ప్రతి ఏడాది జరిగే ఈ టోర్నమెంట్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తుంటారు. అయితే సరిగ్గా ఇదే రోజున 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఐపీఎల్కు 16 ఏళ్ళు పూర్తయిందని తెలియజేస్తూ టీం కెప్టెన్లతో ఉన్న ఫోటోను స్టార్ స్పోర్ట్స్లో ట్విట్టర్లో షేర్ చేసింది. 16 సంవత్సరాలు ఎన్నో జ్ఞాపకాలు, మరో ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నాం అని ట్విట్టర్లో పేర్కొంది. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏది? మాది చెన్నై సూపర్ కింగ్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం వద్దకు హరీష్ రావే పంపించారు. రఘునందన్ రావు కామెంట్స్. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఆ సీటు కావాలని కవిత పట్టుబట్టడంతో అందుకే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ వద్దకు పంపించింది హరీష్ రావే. మళ్ళీ వాళ్ళతో కాసేపటి క్రితం బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారు. త్వరలో వారంతా కాంగ్రెస్లో చేరనున్నారు అని రఘునందన్ రావు జోషం చెప్పారు. అత్యాశ ఆమె కొంప ముంచింది. ఏది పడితే ఆ లింకు క్లిక్ చేయొద్దని ముందే చెప్పాను. 12 లక్షలు పోగొట్టుకుందంట. చూడండి, హైదరాబాద్లో రోజు రోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా టోలీ చౌకీలో ఉంటున్న ఓ యువతి సైబర్ నేరగాళ్ల వలలోకి చిక్కింది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న ఆమె ఏడాదికి 20 లక్షల జీతం. కాగా ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్దేశంతో అత్యాశకు పోయి గంటకు 2000 అని వచ్చిన పార్ట్ టైం జాబ్ లింకును క్లిక్ చేసింది. దీంతో విడతల వారీగా 12 లక్షలు పోగొట్టుకుంది. అందుకే చెప్పేది, ఏ లింక్ అంటే ఆ లింక్ని నొక్కకండి. సీఎం రేవంత్ సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ దగ్గర పనిచేసే ఏ ఒక్కరిని రేవంత్కు సెక్యూరిటీగా నియమించొద్దని ఆదేశించింది. వారి నుంచి రేవంత్కు సంబంధించిన సమాచారం లీక్ అవ్వొచ్చని హెచ్చరించింది. దీంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నట్లు తెలుస్తుంది. తన జీవితంలో 4 ఆశయాలు ఉన్నాయని, అందులో 3 ప్రధాని మోదీ నెరవేర్చారని రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ప్రధాని మోదీజీకి థ్యాంక్ యూ చెప్పేందుకు కలిసి మాట్లాడా. నా జీవితంలో 4 ఆశయాలు ఉన్నాయని చెప్పా. అందులో కాశీధామ్, అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దు వంటివి పూర్తయినట్లు మోదీతో చెప్పా అని ఆయన తెలిపారు. పీఓకోలో త్రివర్ణ పథకం ఎగిరాలనే 4వ ఆశయం కూడా మోదీ పూర్తి చేస్తారని నమ్మకం ఉందని విజేంద్ర ప్రసాద్ అన్నారు.